ఆడపిల్ల పుడితే అందరికి ఫస్ట్ ఫ్యామిలీకి ఫ్రీడమ్ అనేది ఎవడో ఇస్తే వచ్చేది కాదమ్మా. ఇక్కడ ఎంతమంది అబ్బాయిలు ఉన్నారు ఎంతమంది అమ్మాయిలు ఉన్నారు అంత మ్యాటర్ కాదు. కానీ అబ్బాయిలు చిన్నప్పటి నుంచి పుట్టిన దగ్గర నుంచి అబ్బాయిలు అనుభవించినంత అమ్మాయిలు అనుభవించారా? దెన్ హౌ సడన్ గా మనం అంత ఫ్రీడమ్ లైక్ అంత ముందుకు వచ్చి మాట్లాడాలంటే మేము ఎలా అవుతాం? ఎందుకు ఆడపిల్లని ఇలాగా అనే మాటలు మాట్లాడితే ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఎఫెక్ట్ అండ్ కాస్ గురించి మాట్లాడదాం. నేను సైకాలజీగా చెప్తాను ఎఫెక్ట్ అండ్ కాస్. ఫస్ట్ పాయింట్ అంటే మెన్ ఆర్ మేబీ ఫిజికల్గా స్ట్రాంగ్ ఉంటారు, ఉమెన్ ఎమోషనల్ పరంగా చాలా వరకు స్ట్రాంగ్గా ఉంటారు. అండ్ రెండో ఆస్పెక్ట్లో చిన్నప్పటి నుంచి ఏంటంటే ఆడపిల్ల పుడితే అందరికీ ఫస్ట్ ఫ్యామిలీకి ఇప్పటికీ ఈ దౌర్భాగ్య స్థితిలో కూడా ఇప్పటికీ చాలా మందికి ఉండే భయం ఏంటంటే ఆడపిల్ల పుడితే ఆమెను పెంచేసరికి మాకు ఎలా అయిపోద్దని చెప్పి ఎక్కడ ఈమె బయటికి వెళ్ళి ఎవడి వల్ల ఎఫెక్ట్ అయినా వాడికి ఏమన్నా అవుతుందో లేదు తెలియదు కానీ ఎఫెక్ట్ అయ్యేది నా కూతురికే అని చెప్పి చిన్నప్పటి నుంచి సంరక్షించుకుంటూ పోషించుకుంటూ వస్తారు. ఇప్పటికీ నాకు ఒక అమ్మమ్మ ఉన్నారు, ఆవిడ ఎప్పుడో ఒక మాట అంటారు, ఏం తెలుసా, సుధీర్ బంగారాన్ని బయట పెడతామా లేదా అని చెప్పి స్టార్ట్ చేస్తారు. అవునా? బంగారాన్ని బయట పెడతామా లాకర్లో పెడతామా? లాకర్లోనే. ఎందుకు? బయట పెడితే ఏమవుద్ది, భద్రత ఉండదు. నాకు తెలిసి ఆడపిల్లలు కూడా బంగారం అని చెప్పి ఫస్ట్ స్టార్ట్ చేస్తారు. ఆడపిల్లలు కూడా బంగారం ఎందుకో నేను చెప్తాను. ఇది మళ్ళీ మీరు అనొచ్చు, సార్ అలాంటప్పుడు అబ్బాయిలకి ఫ్రీడమ్ ఉంది మాకు ఫ్రీడమ్ లేదని. ఫ్రీడమ్ అనేది ఎవడో ఇస్తే వచ్చేది కాదమ్మా. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆడపిల్లలందరికీ చెప్తున్నాను, సునీతా చావ్లాకి ఎవరు ఫ్రీడమ్ ఇవ్వలేదు, పివి సింధుకి ఫ్రీడమ్ ఇవ్వలేదు. ఆడపిల్లగా తను సంపాదించుకునింది. ఏదన్నా ఎఫెక్ట్ జరిగితే ఒకవేళ లవ్లోకి వెళ్ళి బ్రేకప్ అయ్యి లేకుంటే ఏదన్నా జరిగి ఒకవేళ రాంగ్ అట్రాక్షన్లోకి వెళ్ళి సెక్షువల్గా వెళ్ళినా కూడా ఎవరి మీద ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుంది? అబ్బాయి మీద అమ్మాయి మీద? నాకు ఇంట్లో కూతురుంది కాబట్టి విషయం మాట్లాడుతున్నాను ఇప్పుడు. అందుకని ఫస్ట్ భద్రం కాపాడుకోవాల్సింది ఆడపిల్లని.